హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ అండ్ అదర్స్. 10th క్లాస్లో రియల్ నెంబర్స్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం కదా. ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఇందులో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలి. ఫస్ట్ సమ్ 12, 15, 21. దీనికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనం తీసుకునే మల్టిపుల్స్ అన్నీ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. 12కి 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు. 2 ఇంటూ 2 ఎంత? 4. 4 ఇంటూ 3 12. 12 సరిపోయింది కదా. 15కి 3 ఇంటూ 5. 3 ఇంటూ 5 15. ఈ 3, 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. 21కి 3 ఇంటూ 7. ఇది 21. 3 అండ్ 7 కూడా ప్రైమ్ నెంబర్సే. ఈ 3 నెంబర్స్లో మనకి వచ్చిన మల్టిపుల్స్లో 3 అనేది కామన్గా ఉంది. ఈ 3 అనేది ప్రైమ్ నెంబర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 3 అనేది కూడా కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15, అండ్ 21కి మనకి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 3. అదే ఎల్సిఎం కూడా మనం సేమ్ నెంబర్స్కి ఎల్సిఎం కూడా కట్టాలి. 12, 15, 21కి ఈ 3 డిజిట్స్ని మనం 3 టేబుల్లో చూస్తే 3 4s are 12, 3 5s are 15, 3 7s are 21. ఈ మూడింట్లో మళ్ళీ మనం ప్రైమ్ దీనిలో 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఇవి దేంట్లోని క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఓన్లీ 4 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దీన్ని 2 టేబుల్లో చూస్తే 2 2s are 4. ఇప్పుడు మనకి 2, 5, 7. ఇప్పుడు ఇవి మనకి ఎల్సిఎంలో 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కదా. వీటి మల్టిపుల్ వచ్చేసి 420. ఎల్సిఎం ఆఫ్ 12, 15 అండ్ 21కి మనకి ఎల్సిఎం 420. నెక్స్ట్ సమ్ 17, 23 అండ్ 29. దీనికి హెచ్సిఎఫ్ 17కి 1 ఇంటూ 17. ఇది ప్రైమ్ నెంబరే. 23కి 1 ఇంటూ 23. 29కి 1 ఇంటూ 29. ఈ 3 17, 23, 29 3 కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి వీటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 వచ్చింది. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ ఎల్సిఎం కూడా 17, 23, 29 ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇవి ఈ నెంబర్స్తోనే క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి వీటికి వచ్చి ఎల్సిఎం కూడా 17, 23, 29 వస్తాయి. వీటిని మల్టిప్లై చేస్తే 11,339 వస్తుంది. నెక్స్ట్ సమ్ గివెన్ దట్ హెచ్సిఎఫ్ 306, 657 is equal to 9. ఫైండ్ ద ఎల్సిఎం 306, 657. మనకి ఏమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ అనేది ఈ రెండు నెంబర్స్కి 9 అని ఇచ్చాడు. మనల్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 9. గివెన్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 306, 657కి 9 వచ్చింది. మనకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. మనకి ఏమి ఇచ్చారు? హెచ్సిఎఫ్ ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఎంత? 9. ఎల్సిఎం ఎంత? మనకి ఇవ్వలేదు. ఏ నెంబర్స్ కనుక్కోమన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. 306, 657కి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎల్సిఎం నీటి ఉంచుతాం. మనకి ఇచ్చిన డిజిట్స్ 306 ఇంటూ 657/9. ఎందుకంటే ఇక్కడ 9 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. ఈ 9 అనేది 306లో 9 టేబుల్ 34 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 34 ఇంటూ 657 మల్టిప్లై చేస్తే 22,338 వస్తుంది. నెక్స్ట్ సమ్ చెక్ విత్ ఏ 6n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఇందులో ఏమడుగుతున్నాడు? 6n అంటే n ప్లేస్లో మనం ఏదైనా న్యాచురల్ నెంబర్ వేస్తే అక్కడ చివరిలో 0 వస్తుందా అని అడుగుతున్నాడు. 6n ఈజ్ ఈక్వల్ టు అంటే 6nకి ఫ్యాక్టర్స్ కడితే 2 ఇంటూ 3. ఈ n 2 ఇంటూ 3 హోల్ పవర్ n. దీన్ని ఎలా రాయొచ్చు? 2n ఇంటూ 3n కింద రాయొచ్చు కదా. 2 and 3 ఆర్ ద ప్రైమ్స్. 2 and 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6n. 6nకి ఫ్యాక్టర్స్ కట్టినప్పుడు 2, 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ కింద వచ్చాయి. దేర్ ఈజ్ నో అదర్ ప్రైమ్స్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6n. ఇందులో 2n అండ్ 3n తప్ప వేరే అదర్ ప్రైమ్స్ ఏమీ రాలేదు. 5 does not occur in the prime factorization of 6n for any n. ఇందులో ఈ 5 ఫ్యాక్టరైజేషన్లో 5 అనేది రాలేదు కాబట్టి ఈ 6n ప్లేస్లో
జీరో అనేది రాదు. 6 డస్ నాట్ ఎండ్ విత్ ద డిజిట్ ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. అంటే 6 పవర్ n ప్లేస్లో మనం ఏదైనా నెంబర్ వేస్తే జీరో రాదు. నెక్స్ట్ సమ్, ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 సెట్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇవి కాంపోజిట్ నెంబర్సా కాదా అనేది అడుగుతున్నారు. 7 into 11 into 13 ప్లస్ 13, దీన్ని ఎలా రాయొచ్చు? 7 into 11 plus 1, ఎందుకంటే 13 కామన్ కింద తీసుకున్నాం. 7 into 11 అంటే 77 plus 1 78, 78 into 13. ఈ 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ యాజ్ 13 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ అండ్ 78 ఈజ్ ఏ ఫ్యాక్టర్. దీనికి 13 అండ్ 78 రెండు ఫ్యాక్టర్స్ కింద ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అలాగే 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5, ఈ నెంబర్లో మనం 5 కామన్గా తీసుకుంటే 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1. ఇందులో దీని మల్టిపుల్ వచ్చేసి 1008 into 5. ఇందులో 1008 into 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ యాజ్ ఏ 5 and 1008 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇట్. అంటే ఇందులో 5, 1008 రెండు కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ సమ్, దేర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ద స్పోర్ట్స్ హెల్డ్. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద హెల్డ్ while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time and go in the same direction. After how many minutes will they meet again at a starting point? ఇందులో ఒక సర్క్యులర్ పాత్లో స్పోర్ట్స్ హెల్డ్ ఉందంట. అందులో సోనియా అండ్ రవి ఇద్దరు కూడా ఒక డ్రైవ్కి వెళ్ళారు. అందులో సోనియా 18 minutes తీసుకుందంట దాని చుట్టూ ఒకసారి తిరగడానికి. రవికి 12 minutes పట్టింది. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసి ఒకే డైరెక్షన్లో వెళ్తే వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి మీట్ అవ్వడానికి ఎంత టైం తర్వాత మళ్ళీ కలిసి మీట్ అవుతారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే మనం ఎల్సిఎం చేయాలి. ఇద్దరు ఒకేసారి మళ్ళీ ఏ టైంకి కలుస్తారని అడిగారు కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మినిట్స్ ఈజ్ టేక్ ద ఎల్సిఎం ఆఫ్ ద. మనకి ఇచ్చిన రిక్వైర్డ్ మినిట్స్ ఏంటి? 18, 12. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఫస్ట్ 2 టేబుల్లో 2 9s are 18, 2 6s are 12. నెక్స్ట్ 3 3s are 9, 3 2s are 6, 3 1s are 3, 2 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 తీసుకుంటాం. 2 టేబుల్లో ఇది 1 టైం. అప్పుడు 2 into 2 into 3 into 3 అంటే దీని మల్టిప్లికేషన్ వచ్చేసి 36. సోనియా అండ్ రవి విల్ మీట్ ద అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ 36 minutes. అంటే వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ 36 నిమిషాల తర్వాత మీట్ అవుతారు ఒకే దగ్గర. నెక్స్ట్ సమ్, ప్రూవ్ దట్ ద రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 5 అనేది ఇర్రేషనల్ అని చూపించమంటున్నాడు. అంటే let us assume to convey that root 5 is a rational. ఫస్ట్ మనం ఇది రేషనల్ అని చూపించాలంటే ఇచ్చిన దాన్ని రేషనల్ అనుకుంటాం. రేషనల్ అంటే ఏంటి? p/q ఫామ్లో రాయగలిగేవి రేషనల్, p/q ఫామ్లో రాయలేనివి ఇర్రేషనల్ అవుతాయి. ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకుంటాం. దాన్ని a, b అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ అనుకుంటాం. అప్పుడు రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రూట్ 5 అనేది రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి a/b ఫామ్లో ఉందని తీసుకుంటాం. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తాం. రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఈ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసినప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు a²/b². ఈ b అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 5b² ఈజ్ ఈక్వల్ టు a² అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈ 5 డివైడ్స్ a². 5 అనేది a²ని డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది? 5/a² అవుద్ది. ఇప్పుడు 5/a² అయినప్పుడు 5 డివైడ్స్ a, అప్పుడు 5/a అవుద్ది. 5² a² 5ని డివైడ్ చేసినప్పుడు a కూడా 5ని డివైడ్ చేస్తుంది కదా. ఇంకొక ఇంటీజర్ తీసుకుంటాం, దాన్ని c అనుకుంటాం. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 5c అనుకుంటాం. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుద్ది? a² ఈజ్ ఈక్వల్ టు 5c² అవుద్ది. అప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు 5² అంటే ఎంత? 25c². 5b² ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 5b² మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 5b² ఈజ్ ఈక్వల్ టు 25c² అవుతుంది. అప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు 5b². అప్పుడు b² ఈజ్ ఈక్వల్ టు 5c² అవుద్ది. 5 ఇటు వస్తే క్యాన్సిల్ అవుద్ది కాబట్టి 5 డివైడ్స్ b².
5 డివైడ్స్ బి దట్ ఈజ్ 5/b. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఫ్రమ్ 1 and 2 మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, 5b² = a² వచ్చింది. ఈక్వేషన్ 2 ఏమొచ్చింది, 5b = 5/b వచ్చింది. వీటి నుంచి 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏకి బీకి కామన్గా వచ్చిన ఫ్యాక్టర్ ఏముంది, 1 తప్ప వేరే ఏదీ లేదు. దీని నుంచి మనం తీసుకునే ఎగ్జాంప్షన్ అనేది ఏమైంది, రాంగ్ అయింది. మనం ఏం తీసుకున్నాం, √5 ఈజ్ ఏ రేషనల్ అని తీసుకున్నాం. హెన్స్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. మన అజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి √5 ఈజ్ ఏ ఇర్రేషనల్. మనల్ని చూపించమన్నది కూడా అదే కదా, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ అని. నెక్స్ట్ సమ్, ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. 3 + 2√5 అనేది ఇర్రేషనల్ అని చూపించమంటున్నాం. అప్పుడు మనం లెట్ us assume టు ద కాంట్రరీ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. 3 + 2√5 అనేది ఇర్రేషనల్ అని తీసుకుంటున్నాం. అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీ కెన్ ఫైండ్ కోప్రైమ్స్ ఏ అండ్ బి. అప్పుడు b ≠ 0. ఇప్పుడు మనం ఏ బీకి అనేవి కోప్రైమ్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు b అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. 3 + 2√5 = a/b. దీని నుంచి 2√5 = a/b. ఇటు 3 అనేది ప్లస్ చేస్తుంది, అటు వెళ్తే మైనస్ అవుతుంది. a/b -3. 2√5 = a - b/b. ఎందుకంటే ఈ 3 ఇటు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a - 3 × b 3b/b. √5 = a - 3b/2b. ఎందుకంటే ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సిన్స్ 2, 3 అండ్ a అండ్ b ఆర్ ఇంటిజర్స్, ఇక్కడ 2, 3 అనేవి ఇంటిజర్స్ అవుతాయి. a - 3b/2b ఈజ్ ఏ ఇర్రేషనల్ అండ్ సో √5 ఈజ్ రేషనల్. ఇప్పుడు a - 3b/2b అనేది ఇర్రేషనల్ అయింది కాబట్టి √5 ఈజ్ రేషనల్ అవుద్ది. బట్ కంట్రాక్షన్ దట్ ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. మనం ఆల్రెడీ ముందు సమ్లో √5 అనేది ఇర్రేషనల్ అని చూపించాం. సో వీ కెన్ 3 + 2√5 అనేది ఇర్రేషనల్ అవుతుంది. నెక్స్ట్ సమ్, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. మనకి 1/√2. ఇప్పుడు ముందు ఆల్రెడీ మనం చూసిన సమ్స్ లాగే ఇది కూడా మనం లెట్ us assume 1/√2 అనేది రేషనల్ నెంబర్ అనుకుంటాం. దాని నుంచి a, b అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ అనుకుంటాం. అప్పుడు 1/√2 = a/b. ఎందుకంటే రేషనల్ ఫామ్ వచ్చేసి a/b కాబట్టి. b ≠ 0. b ≠ 0 అయినప్పుడు a, b అనేవి కోప్రైమ్స్ అవుతాయి. ఇక్కడ దీన్ని b/a కింద తీసుకున్నప్పుడు √2 ఈ రూట్ అనేది రివర్స్ అవుతుంది, √2/1 అవుతుంది. √2 = b/a. √2 ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. మన సపోజిషన్ ఏంటి, 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్ అని. కానీ మనకి ఏమొచ్చింది, 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ సమ్, 7√5. ఇప్పుడు ముందు సమ్స్ లాగే మనం దీన్ని కూడా 7√5ని రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. a, bకి కోప్రైమ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. b ≠ 0 అని తీసుకుంటాం. b ≠ 0 అయినప్పుడు 7/√5 = b/a. మనకి ఏం తెలుసు, √5 = a/7b. ఎందుకంటే 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. a, b అండ్ 7 ఆర్ ఇంటీజర్స్. ఈ a, b అండ్ 7 అనేవి ఇంటీజర్స్ అయ్యాయి. a/7b ఈజ్ రేషనల్ అండ్ √5 ఈజ్ రేషనల్. కానీ మనకి ఏంటి, ముందు సమ్లో √5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం ముందు సమ్స్లో. దాని నుంచి ఏమవుతుంది, 7√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ సమ్, 6 + √2. ఇది కూడా ముందు సమ్స్ లాగే సేమ్. మనం దాన్ని 6 + √2ని రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. దీంట్లో a, b అనేవి కోప్రైమ్స్ కింద తీసుకుంటాం. b ≠ 0 అని తీసుకుంటాం. b ≠ 0 అయినప్పుడు 6 + √2 = a/b. √2 = a/b -6. ఎందుకంటే ఇటున్న 6 ఈ వైపుకి వచ్చింది కాబట్టి 6 అంటే LHS వైపు ఉన్న 6 అనేది RHS వైపు వచ్చినప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి. √2 = a - 6b/b. ఈ b అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి a 6 × b 6b. a - 6b/b.
ఏ అండ్ బి అండ్ 6 ఆర్ ఇంటీజర్స్. ఇవి ఇంటీజర్స్ అయినప్పుడు a మైనస్ 6b/b ఇవి రేషనల్ అవుతాయి. √2 ఈజ్ రేషనల్. ఆల్రెడీ ముందు సమ్లో √2 అనేది రేషనల్ అనుకున్నాం. కానీ మనం ప్రూవ్ చేయడం ఏం ప్రూవ్ చేసాం, √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. దీని నుంచి ఏమవుతుంది, 6 + √2 ఈజ్ ఏ ఇర్రేషనల్. థ్యాంక్ యూ. ఇలాంటి సమ్స్ మీకు కావాలనుకుంటే, ఎగ్జాంపుల్ సమ్స్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ అండ్ అదర్స్. థ్యాంక్ యూ.